వండే ఉంటావు లేవా కొద్దిగా చూసుకుంటేనే మాట్లాడితేవేంది నాకు శాతం అవుతలేదంటే మూడు నెలలకి ఇట్లా అంటే ఇంకా 6 నెలలకి ఎంత కోసుంటారు గోసు ఉంటుందంటే ఉండదా ఇక నాకు శాతనే అవుతలేదే ఏం చేయాలి నేను ఇప్పుడు ఊక వండి ఉంటే మంచిగా అనుకుంటున్నా కొద్దిగా అడిగి తిరిగితే రక్తం అన్నది సర్బర్ అవుతుంది లే నాతో కాదు నాకు శాతం అవుతలేదు సపరేకుండు అరే లేచి నువ్వు మొక్క అడుకుని ఇంత బొట్టు పెట్టుకున్నా మళ్ళీ వండవు లేచి మెల్లగా మీద మీద ఆకలి ఉడితేమైతే నాతో కాదు ఈ పని చేసుడు మీ అవ్వని రమ్మని పో మీద మీద ఊడ్చి చల్లుతుంది ఇలా సోమవారం అసలే ఏంది మావరమ్మనన్న మావరమ్మంటే అది ఎంత వరుతుంది ఇప్పుడు సరే కానీ మీ అమ్మని రమ్మంటే 4 వద్దులు ఉండిపోతాయి కానీ మా అవ్వ రాదు మరి మీ అవ్వ రాకపోతే నువ్వే ఒక 10 రోజుల దాకా ఉండి రాపోయే అయితే ఇప్పుడు ఇంటికి పోని మాట్లాడతాను నేను పని చేస్తలేనని ఛీ కాకపోతేనో కాలేదని అంటారు అయితేనో గీ బాధ డాక్టర్ ఏమో మంచిగా రెస్ట్ తీసుకో అని చెప్తారు మీరు అంగి పని చేస్తే ఏమవుతుందని అంటారు అన్నీ నాకే వచ్చినాయి అబ్బో ఇక చాలుతీ నీకు బాగానే కట్టమైంది పోయి మావరమ్మంటది కాదు ఏమంటుంది నేను మళ్ళీ బురికిత్తా అవ్వా ఏం చేస్తున్నావు ఇడా కొంత అలుకు చేసేద్దురా సాధన అవుతలేట అది మొత్తానికి లేవలేదా రా లెవలే ఏం చేయాలి ఇవ్వరాక దాంతో ఒరి వచ్చిన సాధన అవుతలేట నిన్న దొరకపోతాను వచ్చిన రాయే కొద్దిగా కాదురా నా ఒక్కదాని పానానికి ఎన్ని ఎక్కలు చేయాలరా నేను ఈడ చేసుకోన్నా ఇప్పుడు నువ్వు చేయవని అత్తివి ఆ చిన్నది నీళ్ళు పోసుకుందేనే ఆడ అయిపోతే చదువుకుంటుందా అదన్నా లేచిందా లేదురా ఏమోనావా లెవలే ఉన్నట్టు నీ పొద్దుగా లేచి నీళ్ళు అది పట్టినా కానీ నాకైతే కనిపించలేదే గియాలు అయింది ఎక్కడ పని ఎక్కడ ఉంది రాయవ్వ అని పడుతుంది మరి ఆడన్నా కనబడ్డా లేదురా ఆడు కూడా కనిపించలేదే ఇక మీ లోకం మీరు దాని లోకం అది నా లోకం నేను ఎక్కడని చేయాలనుకుంటారు మరి నేను పని మనిషిని అనుకుంటుర్రా ఏ అవ్వ గవ్వ నేను ఊరుతాను అయితే దాయ కొద్దిగా నీ వాళ్ళు నీళ్ళు పోసుకుంటా నీకు తెలియదా అని అవ్వ నువ్వు కొద్దిగా అట్లా అత్తేమైతే నువ్వు చెత్త పట్టినట్టే ఉంటావు కొద్దిరా రాయే దాని బాగా ఇక రాకపోతే ఏం చేస్తా అత్తన్నపా దాయ కొద్దిగా నన్ను అయ్యవగన్నారా నేను మనిషిన వాళ్ళంటే గౌరవాల బిడ్డలు అయ్యి నేను సాతన ఉన్న కాదురా కొడక 3 ఇంట్లో పని చేస్తా అయితే రాయే కొద్దిగా అదే మళ్ళీ గడిపోతాయి నీ గిట్రాయని పిలితే మళ్ళీ గడిపోతాయి నువ్వు అది లేచిందా లేవలేదా దాన్ని చూసి రావద్దారా లేవలేదంటివి నువ్వే ఇవో నీకు నీ పెండం ఎక్కువ కావచ్చు కానీ నాకు ఇద్దరు ఒకటే చిన్నదానా ఇంకా లేవలేదా ఏందే లేచిన తల్బి లేచినావు కూర్చున్నావా అని పల్లితులు బుక్తానవా అని పల్లితులు బుక్తా మంచిది అనుకుంటున్నావా లోపల ఉన్న పిల్లకు నంజేస్తుంది నీకు పిడిసేస్తుంది అబ్బో వచ్చిందవ్వ పెద్ద డాక్టరు పల్లీలు బుక్కితే ఎంత బలం ఉంటుందో తెలుసా అత్తమ్మ నీకు పుట్టేటోళ్ళు గట్టిగా ఉంటారు ఓఫీస్ బోర్డి పల్లితులు బుక్ అని నీకు వాళ్ళు చెప్పిర్రే మరి కాక అయినందుకు ఉంచుతావా మరి కొంప ఉంచుతావే పల్లిత్తులు బుక్కితే మొత్తమే పోయినట్టు ఎత్తాను ఏందత్తమ్మ నువ్వు మరి మొత్తం పోయి తడి చేయండి మళ్ళా బుక్క కంటే పల్లిత్తులో బుక్తా తలకాయ లేదా నీకు అన్న పోయితా నేను అన్నం వండుకోలేదు ఏం వండుకోలేదు శాతం అయితే లేదు ఎందుకు అది నోట్లోకి జారతలేదు అన్నం పల్లిత్తులు జారుతానయా మరి అవగాని కాదే మరి నీకు ఎన్ని వెళ్ళి ఇప్పుడు మొన్ననే 2 3 పడ్డాయి అత్తమ్మ 2 3 పడితేనే గిది ఊడ్చుకోరు ఇంత నీళ్ళు పట్టుకోరు బోలు దొంగకొని అంట వేసుకోరా కాదత్తమ్మ డాక్టర్ ఏమో బరువులు లేబట్టకమన్నాడు అందుకే సాలించుకొని సప్పుడేకున్నా బరువులు లేవట్టకు కానీ కిలాని పల్లీలు లేచుకొని బుక్కు ఇంట్లోకి ఇంకా కుడకల బెల్లం తిని మంచిగా పిడిసేస్తుంది అని చెప్పిండా సత్తావు పిడిసేస్తుంది ఆయనతో సత్తావు ఇక నేనేం చెప్పాలి నేను చెప్పేది చెప్తాను అది బుక్కేది బుక్తుంది పుట్టిన అడుగునమాట సత్య రక తప్పదట సి ఓ మనిషివా ఇక అత్తమ్మ ఉన్నవా ఇగరా ఏంటి ఇలా సోమవారం కదా ఇల్లాకి ఉడిచి అలుకుతుంది పుణ్యం ఉంటుంది చేత్తా ఎందుకు చెయ్య అందరికి పని మనిషి నేను అయితే చేత్తా ఎందుకు చెయ్య అయ్యో చేస్తే ఏమవుతుంది పరవేళ్ళకే చేసినట్టు ఫీల్ అవుతాను
లేపరా ఇదంతా అడుగుతా సరే అవ్వ తెత్తది మళ్ళా చిక్కీడ కూర్చుంటేనే ఇదంతా అడగద్దా గా ఎండకొని కూర్చుంటు పో సరే అత్తమ్మ కూర్చుంటా. అత్తమ్మ ఇవాళ మాకు పని చేస్తానమని ఏమనుకోకు, మాకు కన్న తల్లివి నువ్వే అయిపోయినావు. పో చేసినప్పుడే కన్న తల్లిని పో పని చేయన్నాడు అదే పోతావు. అత్తమ్మ అక్క ఏం చేస్తుంది? అక్కనా అక్క అంతరాళాల్లో ఉంది పో. అక్క ఓయ్ అక్క ఇటు బయటికి రాయే, ఎండకు కూర్చుందాం. అత్తన్నే అక్క ఇద్దరు దాకా వండుకున్నావానే? అవునే పండుకున్నా, నిద్ర వచ్చింది బాగా. వేసుకో, ఏమైనా తిన్నావానే? ఏడ తిన్ననే, వంట చేయలే, ఏం చేయలే. వంట చేద్దామంటే శాతం అయితే లేదు, పియ్య అంత సంవత్సరం అంటా అంది, శాతం అయితే లేదు అస్సలకి. ఏం కత్తి అత్తమ్మ చేయదా? మీకు గంక అయిందా అదే కడుపు లోకం మీద వాళ్ళకన్నా అయింది దక్కాలేదా? బాగా ఇచ్చంతరం చేస్తారు అదే. అత్తమ్మ మాట్లాడారేవి కదేనా? ఏమో మీకు గంక అయిందని పడుతుంది, అయినప్పుడు కాపాడుకోవద్దా? అవునే కాపాడుకోవన్నే, కాపాడుకోవద్దా అని ఎవరన్నారే? గింత అధ్వానం చేయబడుతుంది. ఊకా అత్తమ్మా నువ్వు, మేము అంటేనే ఓర్వవు కానీ. అవు ఓరు మంది వచ్చి పని చేస్తా అన్న. ఏయ్ ఈ తవ్వలో కూర్చున్నానే పోకుంటా. అయ్యా ఘనంగా పో రాదు, ఇప్పుడు మమ్మల్ని లేపాలని ఎందుకు చూస్తాను నువ్వు? మా ఇళ్ళ కొంచెం పడతాను. సరేగా నవ్వా కాడ ఆకిలు కన్నా మళ్ళీ గిట్ట వచ్చినాయేమే. అది ఆయన తూడ్చిండ్రు అయ్యాల సోమవారం ఇటు కూడా ఊడవద్దా? తప్పుతుంది అయ్యగా. అంటే ఇప్పుడు నేను ఇటు కూడా నీళ్ళు మా అన్న అటుగాక మోసుడే. ఏ చట్ నీ అమ్మనాథోడు కానీ ఫోన్ చేయి రమ్మన్. అయ్యో బావా ఆయనకి ఇప్పుడేడత్తాడు కానీ ఇక మీరిద్దరే కానివ్వరు మెల్లగా. అబ్బో ఎంతో కొంత ఆసరగాడా నీ తమ్ముడు, ఇప్పుడు మందమైతే చేయరాదుర్రి. ఇలా సోమవారం కాదుల కొడుక సగం కడిగి సగం విడిచిపెడితే చూసిన వాళ్ళు ఏమంటారా? ఈ ఊర్చడానికి మా ఉన్నారు, మంచిగా పని చేస్తారు. మళ్ళీ ఇంకా తవ్వలో కూర్చొని ముచ్చట పెడుతుంది. నాకే నడుమునొప్పి పాడైందిరా అంటే ఇది అంతగాడు మోన పడుతుంది చేయి మోన పడుతుంది. కానీ కానీ దండం పెడితే కానీ ఎమ్మెల్యే కూడివే. ఏం చేయాలిరా ఊడనే పట్టి పిడాతలేవస్తున్నారు నాడు. పాడైంది ఇంకా బోల్లే ఇగో. మళ్ళీ బోల్ల సబ్బేదిరా. ఓ అత్తమ్మ అవో గడ మీద ఉన్న చూడు. ఇలా కింద ఉంది కానీ కళ్ళు కనబడతలేదు ఏంది నాకు? అయ్యో మీద ఉందని చెప్పబడుతుంది. తోమే బోల్లేమో ఆళ్ళయి, సబ్బేమో నాది. గాళ్ళ బోళ్ళకి నా సబ్బు వాడతావు. అయ్యో ఇంకా సబ్బు కాడ ఏమైతే తీయరా అదే. అవునే కొంచెం చెప్పుదానా ఈ సబ్బుకే గట్ల అంటున్నావు? పోరడు ఇద్దరు దాకా నీ ఆకిలికంతా నీళ్ళు పోసా కానీ. అయ్యో మర్చిపోయిన అత్తమ్మ, తోమ్ కానీ కానీ అంతా కొంచెం పడద్దు మనిషి అయితే. అయితమే కానీ అత్తమ్మ నా బోలు కూడా బొచ్చడన్ని ఉన్నాయి. ఆగు ఓ బావా ఇక రగ్గా ఇంట్లో బోళ్ళు ఉన్నాయి, కొన్ని తెచ్చేసేదా. బోల్లేనా ఇంకా తానాన్ని కూడా నీళ్ళు పెట్టాను బాత్రూమ్ ఇట్లా. తానంకి ఇప్పుడు చేసాలి పెడుతుంది కానీ ఆ బోల్ అయితే తెచ్చేయిపో. నిజం పాడుగాను నీళ్ళు పెట్టమన్నట్టే మాట్లాడతానే. ఆడు నీళ్ళు పెడితే కూడా తానం చేస్తావు. గంత మీరు నా మనిషికి గంత మీరు ఉండద్దు, పెద్దగా చిన్నలేదు పెట్టుతా చేస్తాననే చలు పెడుతుంది బావా. అప్పటికెట్టమాటవా? సరే నువ్వు పెట్టేవుతి,
ఆయన పెట్టకపోతే. మరి అడ్రస్ చెప్తానా మీరు కాదా మనిషికి సుతానా బుచ్చక్క పెద్దోడు నీళ్ళు బాత్రూంలో పెడితే ఈమె తానం చేస్తుంది అట ఇంకా సల్చాలు పెడుతుంది అట ఈమెకు సరేనా కానీ నీళ్ళు పెట్టమని వచ్చినా కాగంత కడిపోయిందేమో పెట్టుకుంటాను. నేను పెట్టనా బాగా ఎందుకు పెడతాడు నీళ్ళు అంతా కళ్ళకి కనబడతలేడు వాడు. అయ్యో నాకు శాతగాకనే అడిగిన తిరాదత్తమ్మ నువ్వు పెట్టావు తీ బావనేం అడుగా. మరి మొదటి అయినా చదివి సరే తీ. చెప్పడానికి కొద్దిగా అద్దుపద్దు ఉండాలి. ఇద్దరికి చేసుడేనా? ఏం చేయందామా ఇద్దరికి చేసుడే ఇంకా గొంతే ఎగురుతా ఉంది ఆమెకు. ఇవి దోముడే కాలేదు బావ మా ఇంట్లో బళ్ళు ఉన్నాయి తెచ్చి ఇంట్లో ఈడ పెట్టు తోముతుంది అని అంటాంది. ఆమెగా పోలేదేమన్నా మరి తానానికి నీళ్ళు కూడా పెట్టండి అంటే పెడదు కానీ బావ ఇప్పుడు సలిసాలు పెడుతుంది చెయ్యి అంటాను. దాని మోరతానం చూడు దాని జాగ్రత్త చూడు. ఏం వరుతావత్తమ్మా కడుపులో అంతా నొచ్చి పాడైతుంది మీ వరుడుకు. నా వరటానికే పోరగాళ్ళు బయట పడతాను అంటలేరు ఇంకా భలే శుక్రాస్మానాలు పో అయ్యవ మాట్లాడుతున్న దాని కడుపులో నొత్తుందట పాపం పాడువాడా ఇంత అధ్వానమా ఓలకు లేరు కోడాను నాకే ఉన్నారు. ఇక నువ్వు కనుక చేస్తాను అత్తమ్మ మాకు ఎందుకు కొరకుండా చేస్తాను. అత్తమ్మేందే నిమ్ములం మనిషి ఉన్నది ఆకలి పాడైతుంది ఇంకా వంట చేయలే. అత్తత్తి రాదే ఒక్కతేనాయే ఇవదాకా ఊడ్చే సల్లే పోలు ఇట్లా దోమింది వంట ఒక్కతే వేసుకోవాలి కదా అత్తత్తి. మనల్ని అయితే అంటదా పని చేస్తలేరు అన్నం వండుకొని తింటలేరు అని చేస్తే ఏమవుతుంది. ఏగా ముచ్చట వదిలేయి కానీ దావకండ్లకు నిన్న ఎన్ని రోజులకు రమ్మన్నారు మళ్ళా. అదేనే మొన్ననే 2 వెళ్ళి 3 వచ్చినాయి కదా ఇక మళ్ళీ రమ్మంటారు పోవాలి అవి ఇవో టెస్టులు అన్నీ చేస్తారు పోయి రావాలి. నాది కూడా పోయిన నెల పోతే మళ్ళీ నెల నాడు స్కానింగ్ చేస్తామని అన్నారే ఇక చూడాలి 4 నడవబట్టే ఫైల్ ఏ డేట్ ఉన్నదో చూసుకొని పోయేస్తా. డేట్ ఎప్పుడున్నదో ఫైల్ మీద చూసి చెప్పను పోయి చెక్ చేయించుకో. మళ్ళీ కాక అయింది ఇక కానిపోంది ఏమన్నా అయిందనుకో మన అత్త బతకనియదు మనల్ని సరేనా. అవునే ఆకలి అవుతుంది నాకు ఇంకా అత్తలేదు మన అత్త. నాకు కూడా అదే బాధ ఉన్నదే. సరే కానీ నేను అత్తమ్మని పిలుస్తా. అత్తయ్యా ఆంటీ తొందరరా ఆకలి అవుతుంది. ఏందే ఏమో పిలిచేదే పిలుతుర్రు. అగో మనకేసుకొస్తుంది అనుకుంటే ఆమెనే తింటాను ఏందే. కాదత్తమ్మ మా ఇద్దరికి అన్నం వేసుకొని అత్త అయిపో కదా నువ్వే తింటాను. మీకే తినిపిస్తున్నాను పట్టుకురా వాడితే నేను తింటున్నాను వాడితే. అయ్యో మాకే తెచ్చిన అత్తమ్మ మేమే తప్పుగా అర్థం చేసుకున్నాం. ఎందుకు అర్థం చేసుకుంటారే ఎంత చేసినా కానీ తల్లి అయితే అదే అత్త అత్తనే. అత్తమ్మ ముచ్చట పక్కకెట్టు నాకు ఆకలి అవుతుంది తినే. అగో అత్తమ్మ ఒక్కటే ప్లేట్ తీసుకొచ్చినావు అక్కకు తిన పెడతాను మరి నాకు కూడా గిన్నెలు వేసుకొని అత్త అయిపో కదా. మరి నాకు 4 చేతులు ఉన్నాయి 2 పల్లెలు పట్టుకుంటానికి ఇంట్లోనే చెరో బుక్క తినిపిస్తానని తెచ్చిన. అంటే ఇప్పుడు అత్తమ్మ ఎంగిల్దే తినుడా షీ. అక్కడ చూసినావు అత్తమ్మ దానికే నచ్చలేదు నాకెట్లా నచ్చుతుంది. ఇద్దరు ఒక్క పల్లెలో తింటే ఏమైతే అక్క వెళ్ళాలో తీరేనా. అబ్బా అత్తమ్మ నాకు నడవదు ఇంకో ప్లేట్ కావాలి నాకు. ఏమో ఇక మీకెరక తినుండ్రు తినకు. అత్తమ్మ గట్ల చేస్తావేంది మరి ఇంకేంది అంట వేసింది వేయింది అలుకుత ఎత్తి అంట ఎత్తి ఏదో బిడ్డలకు చెరో బుక్క తినిపిస్తానని తెస్తే మళ్ళీ నాకు నచ్చదు అంటే నాకు ఎన్ని ఉన్నాయి చేతులు ఎన్ని పనులు చేయాలి ఎన్ని పల్లెలు పట్టుకురావాలి. అరే మళ్ళీ అట్లనే అంటవేంది అత్తమ్మ ఇద్దరం పొట్టుతోటే ఉంటుంది అది నా ఎంగిలి నేను దాని ఎంగిలి తింటేవన్నీ అయితే ఎట్లా పుట్టతోళ్ళకి మంచిది కావద్దా. అబ్బా మీరు పిల్లలు కానుడేమో కానీ నన్నేం కోస ఉచ్చుకోవాడితే భీమా అరే భీమా అయ్యారా ఏంటే గా ఇంకో పల్లెంలో అన్నం కూర వేసుకురాపో. ఎందుకే వీళ్ళు ఒకలంగిలు ఒకళ్ళు తినరాట నేను నా చేత పెడితే ఎంగిలి అవుతాట వాళ్ళకు. మళ్ళా పల్లెంలో అన్నం తినంటే గడ్డి ఎత్తాడు వీడు. అదే చేతి కడుక్కుంటే ఈ దీనికో బుక్క దానికో బుక్క పెట్టే నీ పల్లెలు ఎన్ని పల్లెలు పట్టుకుంటావే పటు. ఈ ఆడోళ్ళు సాగిస్తాను అట్లా బుచ్చిరాజు అవుతాం పటం. వాళ్ళు అన్నట్టు చేయాలంటే మనం బతుకం పెట్టు గట్లా. చూడు అవ్వా ఈ పని మంచిగా అలకాలేదా
నీ ఆ 10 పల్లెలు పట్టుకుంటా చేత ఎట్లా పట్టుకుంటా ఒక చేత అట్లా తినబెట్టు అటో బుక్క ఇటో బుక్క మంచి పని చేసిన వారు కొడుక ఈ ఐడియా మంచిగా ఉందిరా. తినబెట్టు. అత్తమ్మ కొద్దిగా కూరలో ఉప్పు ఎక్కువైందిగా. ఏందే ఉప్పు ఎక్కువ అయిందా? నేను ప్రేమ అనురాగాలతో అండి పెట్టిన ఉప్పు ఎక్కువ అయిందా అని అంకలు పెట్టబడుతుంది. అబ్బో ప్రేమ అనురాగాలు కారిపోతున్నాయి మొత్తం మా మీద. ఈడికది ఎల్లారిందా? ఇంకా 6 నెలల పొద్దుంది నేను చేసేది. ఆగమ్మ నీ సంగతి చెప్తా. ఇసమైందా అని పెద్దదాని దాట చాలే అత్తమ్మ మంచిగా ఉన్నది. చూడు ఇది రేవు తెలిసింది. మరి నేను ఇసమైందంటే ఇది పని ఎక్కడే పెడతా అని అది మంచిగా ఉందని చెప్తాంది. నువ్వు అప్పుడే ఎత్తేసుడా? ఏంది మాడతారు ఇయ్యలకే తెల్లారిందని ఎత్తెత్తున్నావు ఇసమైంది మంచిగా అంకలు పెట్టాడుతుంది. అత్తమ్మ ఎక్కువేం కాలేదు కొద్దిగా అంతే మంచిగానే ఉన్నది. ఎక్కడ నేర్చుకున్నావే ముందట ముచ్చట పెట్టడానికి ఎక్కిరిచ్చుడు? ఇప్పుడు నా మనసు నిడుతాదే. నిజంగానే మంచుకున్నది అత్తమ్మ, ఏదో అట్లా మాట వరుస కన్నా అంతే. ఏది మా తమ్ముడితో ఎట్లా ఎగుతుండో అర్థం కాదు పో. దీనికైతే పెట్టావా నువ్వు తినే. అత్తమ్మ నాకు కూడా పెట్టు. ఈ సమయం నువ్వు ఎట్లా తింటావు నీకు ఎట్లా పెడతా? అబ్బా కొద్దిగా ఉప్పు ఎక్కువైంది అన్న అంతే కదా. ఓ అత్తమ్మ నాకు కూడా తినబెట్టు. నువ్వు ఆ గంజులు తీసుకొచ్చుకోపో. నీకు చెవుతులు లేవా? ఏంది దానికి చేతులు లేవా? దానికి తినబెడతావు నాకు తినబెట్టావు. నేను మనిషిని కాదా చెప్పు. అయ్యో ఏంది అయ్యింది దేవుడా ఇది కూర్చుండే అట్లా కూర్చుండే. నువ్వు అన్న పట్టలేదా కొంత? అత్తమ్మ నేను ఎట్లా పట్టాలి చెప్పు. అన్న పట్టరా. అయ్యో నువ్వు వద్దురా నువ్వు వద్దురా. నటనది అంతా అన్న పెడతలే అని బావా ఈ టైంలో కూడా ఎవరైనా నటిస్తారా చెప్పు. మాట్లాడతాను నొప్పి. అమ్మా ఇదాక గద్ద లెక్కన లేస్తే ఇప్పుడు కూల పడుతుంది. నొప్పి నొప్పి. డాక్టర్ ఫోన్ చేయరా కొంత. అమ్మా నొప్పి. పట్టుకో. ఫోన్ చేసి అత్తమ్మ ఒక బుక్క పెట్టు ఆకలి గుటి కావచ్చు. పాటే అదన్నట్టు ఆకలి కుట్టు కూడా నొత్తది పాటే. అమ్మా అత్తమ్మ కొద్దిగా గుంజింది. గుంజిందా అని బియానా దాని కొంత గుంజిందంట రా డాక్టర్ ఫోన్ చేయకు. ఏంది గుంజిందంట? ఎవరు గుంజిందే? నొప్పి గుంజిందిరా. నొప్పి గుంజిందా? నీ అవ్వ గుంజిందంటే నీ ఏమనుకుంటున్నా? ఎట్టింది పిల్ల తక్కువ అయిందా? తిరిగి మరి 2 బుక్కలు చూసినావా? ఒక నీళ్ళు గబ్బిత్తవేంది చేయగండి నీళ్ళు చేయగండి నీళ్ళు పడాయి. మీరు చిన్న కథ చేస్తారా? చేయబట్టి మామూలు నేనే ఇంకో 2 బుక్కలు. ఎందుకైనా మంచిది అభ్యా ఆర్ఎంపీ డాక్టర్ రమ్మని పోరా. చారతి రమ్మడితే